My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, నేను 20 lakh rupees ప్రాఫిట్ ఒక్క దినంలో సంపాదించిన. హౌ? ఏదో గ్యాంబ్లింగ్ చేసి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి అవన్నీ ఏమీ కాదు. 100% బ్యూటిఫుల్ ట్రెడిషనల్ వే, లెజిటిమేట్ వే, లీగల్ వే. ఎలా అనుకుంటున్నారా? సింపుల్. నేను ఎన్నో నెలల నుంచి ఈ ఛానల్ పైన ఒక్కటి చెప్తున్నా. ఏంటంటే మనందరి దగ్గర ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ మీనింగ్ ఏంటంటే మనము నెల నెల డబ్బులు సంపాదిస్తాము. మనకు కంపల్సరీ ఖర్చులు ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, పిల్లల ఫీజులు ఉంటాయి, హోమ్ లోన్, కార్ లోన్, మన పర్సనల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్, తిండి వగేరా వగేరా ఉంటాయి. అవి కట్టలేక మనము బ్రతకలేము. సో రేపటి దినం మన జాబ్ పోయినా, బిజినెస్లో లాస్ అయినా, బరోనా వచ్చినా మనము ఒక 6 నెలలు లేకపోతే ఈవెన్ 1 year మనకి ఇన్కమ్ లేకపోతే మనం ఎలా బ్రతకాలి? సో దాని గురించి మనము ఎప్పుడైతే మంచిగా సంపాదిస్తున్నామో ఆ డబ్బు తీసుకెళ్ళి అడ్డమైన కాస్ట్లీ కార్లు కొనకుండా, కాస్ట్లీ జ్యువెలరీ అన్నీ కొనకుండా నెల నెల ఆ డబ్బుని మనం ఒక రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే రికరింగ్ డిపాజిట్ అని ఉంటుంది. అది నెల నెల మన బ్యాంక్ అకౌంట్లోకి మీ శాలరీ పడగానే కట్ అయ్యి ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఉంటుంది, దాంట్లోని రికరింగ్ డిపాజిట్ కూడా క్రియేట్ అవుతుంది. సో నెల నెల ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక 30,000, 50,000, లక్షను డిపెండింగ్ ఆన్ మై ఇన్కమ్ నేను రికరింగ్ డిపాజిట్లో సేవ్ చేస్తే ఒక 2 yearsలో నా దగ్గర ఎంత డబ్బు సేవ్ అవుతుందంటే రేపటి దినం నా ఉద్యోగం పోయినా, నా హెల్త్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, మా ఫ్యామిలీకి ఏదన్నా పెద్ద ఎమర్జెన్సీ వచ్చినా, ఎమర్జెన్సీ అంటే ఏదన్నా ఉండొచ్చు, ఎలాంటి జబ్బు రావచ్చు అంటే అది మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయకపోవచ్చు, దానికి మీకు డబ్బు కావాలి. ఏదన్నా యాక్సిడెంట్ అవుతుంది మీ ఫ్యామిలీ వాళ్ళకు, మీ ఫ్యామిలీ వాళ్ళపైన కోర్టు కేసు అవుతుంది, పోలీస్ కేసు అవుతుంది, దానికి మీకు డబ్బు కావాలి. ఏదన్నా కావచ్చు. సో కరోనా లాంటి సిచ్యువేషన్ రావచ్చు. దాని గురించి మనము ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన నెల ఖర్చు 50,000 అనుకోండి, కంపల్సరీ ఖర్చు. మన దగ్గర మినిమమ్ 6 lakhs అయితే రికరింగ్ డిపాజిట్లో ఆల్రెడీ సేవ్డ్ ఉండాలి. రికరింగ్ డిపాజిట్లో మీకు నెలకు ఇంట్రెస్ట్ ఇస్తారు, కాకపోతే ఆ ఇంట్రెస్ట్ పర్ యానం లాగా క్యాలిక్యులేట్ అవుతుంది. పర్ యానం అబౌట్ 6% to 7% మీకు ఇంట్రెస్ట్ రావచ్చు. కానీ ఇంట్రెస్ట్ గురించి పెద్దగా ఆలోచించకండి. సింపుల్గా డబ్బు, లిక్విడ్ క్యాష్ సేవ్ చేయండి. రిమెంబర్, క్యాష్ ఇస్ ద కింగ్. మీ దగ్గర జ్యువెలరీ ఉందనుకో, నేను ఎప్పుడు జ్యువెలరీని సపోర్ట్ చెయ్యా, ఎందుకంటే చాలా మంది జ్యువెలరీ కొనుక్కుంటారు. ఓకే, అది చాలా లో ఇంటెలెక్చువల్ వే ఆఫ్ థింకింగ్. ఐఎమ్ సారీ, చాలా మందికి బాధ అనిపించవచ్చు, ఇదేంది వికాస్ జ్యువెలరీ కొనడానికి లో ఇంటెలిజెన్స్ అంటున్నాడు. ఎస్, మీరు ఇంట్లో లేడీస్ నెక్లెస్లు కొనుక్కుంటారు, దాంట్లో స్టోన్స్ ఉంటాయి, రకరకాల డైమండ్లు వగేరా వగేరా ఉంటాయి, దాంట్లో ఎన్నో వేరే మెటల్స్ యాడ్ అయ్యి ఉంటాయి, దాంట్లో మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో మీరు యాక్చువల్గా 2 లక్షల వర్త్ నెక్లెస్ మీ ఇంట్లో మీ వైఫ్కో, మదర్కో ఎవరికైనా కొనిస్తే ఎమర్జెన్సీలో దాన్ని అమ్మనికి మీరు వెళ్తే, లేకపోతే దాన్ని తాకట్టు పెట్టడానికి మీరు వెళ్తే మీకు ఒక 40% అమౌంట్ తక్కువ వస్తుంది. రిమెంబర్ దాట్. సో గోల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఓన్లీ గోల్డ్ బిస్కెట్స్ ఉండాలి. ఆల్ రైట్, గోల్డ్ బిస్కెట్లు దొరుకుతాయి, 1 తులం, 10 తులాలు వగేరా వగేరా. దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ అని చెప్తున్నాను. సో నేను లైఫ్లో ఎప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ చాలా సీరియస్ తీసుకున్నా. సో నా దగ్గర చాలా పెద్ద ఎమర్జెన్సీ ఫండ్ ఉండే, మోర్ దెన్ 1 crore. కానీ అది తగ్గుకుంటా సో ఒక లెస్ దాన్ 50 lakhs ఎమర్జెన్సీ ఫండ్ నా దగ్గర స్టిల్ ఉండే కొన్ని నెలల క్రితం దాకా. సో దీనివల్ల నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది. సో మీ దగ్గర ఎప్పుడైతే క్యాష్ ఉంటుంది బ్యాంక్లో, దట్ గివ్స్ యూ యాక్సెస్ టు ఆపర్చునిటీస్. ఓకే, సో వాట్ ఆర్ ఆపర్చునిటీస్? సో ఆపర్చునిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారన్నమాట. వాట్ ఈజ్ ఆపర్చునిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్? సో ఇప్పుడు ఎన్నోసార్లు చాలా మందికి ఏదో ఎమర్జెన్సీ వస్తుంది, వాళ్ళకు వాళ్ళ ఆస్తులు అమ్మాల్సి వస్తుంది. ఓకే, ఎమర్జెన్సీలో ఒక ఆస్తి అమ్ముతుంటే వాళ్ళు
తక్కువ రేట్లో అమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీ క్యాష్ అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ బిజినెస్. రూల్ ఆఫ్ బిజినెస్ ఇస్ ఒక మనిషికి కొద్దో గొప్ప లాస్ అయినప్పుడే వేరే వాడికి కొద్దో గొప్ప ప్రాఫిట్ అవుతుంది అనమాట. వన్ మ్యాన్స్ లాస్ ఇస్ అనదర్ మ్యాన్స్ ప్రాఫిట్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో ఎంతోమంది హోమ్ లోన్లు కట్టలేకపోయారు, ఈఎంఐలు కట్టలేకపోయారు. సో ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్, చాలా బాధ అవుతుంది. కానీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. దాని గురించి అది వాళ్ళ ప్రాబ్లం, దాని గురించి మనం అంతా బాధపడే అవసరం లేదు. ఓకే, సో ఆ టైంలో వాళ్ళ ఫ్లాట్ ఖరీదు ₹1,00,00,000 ఉంటే బ్యాంక్ ఆ ఫ్లాట్ వాళ్ళ దగ్గరికి రిటర్న్ తీసేసుకొని, ఎందుకంటే వాళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు కాబట్టి బ్యాంక్ అదే ఫ్లాట్ వేరే వాళ్ళకి ఒక 30-40% డిస్కౌంట్లో అమ్మేశారు. అది ఎప్పుడు ఎవరైతే కొనుక్కోనికి వస్తున్నారో వాళ్ళ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు. కరెక్ట్. సో నాకు అలాంటిది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ వచ్చింది. నేను ఇదే టేబుల్ పైన ఇక్కడ కూర్చొని ఒక 2 months ముందు ఏదో పని చేసుకుంటుండే నా ల్యాప్టాప్ పైన. అప్పుడే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో ఫోన్ కాల్ ఎవరి దగ్గరికైనా వచ్చిందంటే, మాకు తెలిసిన సర్కిల్లోనే ఒక ఫ్యామిలీ వాళ్ళకి అర్జెంటుగా ఇండియా వెళ్ళి, అంటే ఇండియాకేని వేరే కంట్రీకి వెళ్ళిపోయే ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో వాళ్ళకు ఒక స్కిల్ ఉంది. సో ఆ స్కిల్ బేస్ పైన వాళ్ళకు వీసా వచ్చింది. సో వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళిపోవాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళు టికెట్లు కొనుక్కోవాలి, కొద్దిగా క్యాష్ జమ చెయ్యాలి, ఇక్కడ ఇండియాలో ఏమైనా అప్పులు ఉంటే అప్పులు కట్టేయాలి, రకరకాల పనులు ఉంటాయి. దాని గురించి వాళ్ళ క్యాష్ అవసరం, లిక్విడ్ క్యాష్. వాళ్ళ దగ్గర క్యాష్ లేదు. సో వాళ్ళేమనుకున్నారు, ఇప్పుడు ఎలాగో మేము ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా, సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ఆస్తి ఒకటే, దట్ ఈస్ 1 piece ఆఫ్ ల్యాండ్, ఒక ప్లాట్, ఒక గేటెడ్ కమ్యూనిటీలో, ఒక మంచి లేఅవుట్లో. సో ఆ ప్లాట్ అమ్మేద్దాము అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఆ ప్లాట్ అమ్మనికి వాళ్ళ దగ్గర ఓన్లీ ఎ ఫ్యూ డేస్ టైం ఉండే, 2-3 days టైం అనమాట. ఎందుకంటే వాళ్ళ టికెట్లు బుక్ చేసుకోవాలి, చాలా క్రిటికల్ మ్యాటర్ అనమాట వాళ్ళకు. సో ఆ టికెట్ బుక్ చేసుకోనికి ఫ్యామిలీ ఆఫ్ 4 to 5 people ఇక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ₹1,00,000 వాళ్ళకి కావాలి. సో ఈ ప్లాట్ అమ్మనికి వాళ్ళు జనరల్గా మార్కెట్లోకి వెళ్ళి కనుక్కున్నారు, ఇది అమ్మాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీని అమ్మాలంటే మీకు టైం ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఒక ల్యాండ్ అమ్ముతున్నాను, లేకపోతే ఒక ఫ్లాట్ అమ్ముతున్నాను, నేను ఒక 2-3 months 6 months టైం తీసుకుంటే నాకు మంచి పార్టీ దొరుకుతారు, నేను మంచి రేట్కి అమ్మొచ్చు. నేను ఇమ్మీడియట్గా అమ్ముదామని వెళ్తే నాకు మార్కెట్ వాల్యూ కంటే చాలా చాలా తక్కువ రేట్ వస్తుంది. రిమెంబర్ దాట్. సో ఈ ఫ్యామిలీలో ఆ ప్లాట్ వాళ్ళ వైఫ్ పేరు పైన ఉంటాయి. ఓకే, సో నేను ఆ వైఫ్తో మాట్లాడినా, నేను అన్నా, ఓకే అండి, ఐ విల్ బై ద ప్లాట్. ఓకే, సో నేనేం చేశాను, ఆ డాక్యుమెంట్స్ పంపించమని చెప్తాను. ఆ లేడీ వాట్సాప్లో ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పంపించారు. నాకు ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఉన్నాడు అనమాట. నేను జనరల్గా ఎవ్రీ ఇయర్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనాలనే నేను ప్రయత్నం చేస్తుంటాను. దట్ ఈస్ మై గోల్ అనమాట. సో ఆ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఇమ్మీడియట్గా మొత్తం వెరిఫై చేశాడు, పేపర్ వర్క్, ఆ ఏరియాకి కాల్ చేశాడు, వాళ్ళ మనుషులతో కనుక్కున్నాడు, నాకు రిటర్న్ ఫోన్ చేసి చెప్పిండు, వికాస్ ఎక్సలెంట్ ప్లాట్ ఇది. ఓకే, 250 గజాలు, ప్రాపర్ ఫుల్ అప్రూవల్స్ ఉన్నాయి, మంచి లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత బెంగళూరు హైవేకి వెళ్తప్పుడు. ఓకే, సో ఇమ్మీడియట్గా తీసేసుకో వికాస్ అన్నాడు. సో నేను అన్నా, ఓకే, దీన్ని వర్త్ ఎంత ఉంటుంది ఇప్పుడు అంటే, మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఒక 35 lakhs దాకా దాని మార్కెట్ వాల్యూ ఉంది. ఓకే, సో దాని వర్త్ 35 లక్షలు అనమాట. సో నేను ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ ప్లాట్ కొనాలంటే నాకు 35 lakhs యాక్చువల్గా కావాలి. కానీ ఈ ఫ్యామిలీ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు డిస్ట్రెస్ సేల్లో ఉన్నారు. డిస్ట్రెస్ సేల్ మీనింగ్ ఏంటంటే, మీరు ఒక అర్జెన్సీలో టెన్షన్తో అమ్మేద్దాం అనుకుంటున్నారు. సో నేను ఆ లేడీని ఇంటికి రమ్మన్నా, ఇక్కడనే వచ్చారు, ఆ సోఫా పైన కూర్చున్నారు, వీ గేవ్ హర్ కాఫీ. సో నేను ఒకటే చెప్పిన లేడీకి, మీకు క్యాష్ కావాలి. ఓకే, 99% ఆఫ్ ద పాపులేషన్ క్యాష్ ఇవ్వలేదు,
ఆ ప్లాట్ కొనాలంటే కూడా వాళ్ళు హోమ్ లోన్కి వెళ్తారు. వాళ్ళకి హోమ్ లోన్ అప్రూవ్ కానికే, అంటే హోమ్ లోన్ అంటే ప్రాపర్టీ లోను లేదా పర్సనల్ లోను, అవన్నీ అప్రూవ్ కానికే వాళ్ళకి ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయిన తర్వాత మీకు వాళ్ళు ఏదో చెక్కో డీడీ ఇస్తారు. అది మళ్ళీ మీరు బ్యాంక్లో వేసుకోవాలి. బ్యాంక్లో వేసుకొని అది క్లియర్ కానీ ఒక 2-3 రోజులు అవుతుంది. కానీ మీకు టికెట్లు కొనుక్కోవాలి, మీ దగ్గర టైం లేదు. ఐ విల్ గివ్ యూ క్యాష్, అది మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఇమ్మీడియట్గా. ఆల్ రైట్, నో లోన్, నథింగ్. ఎందుకు? హౌ కుడ్ ఐ థింక్ అబౌట్ డూయింగ్ ఇట్? బికాజ్ నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండే. ఓకే, నేను క్యాల్కులేట్ చేసుకుంటే ఈ అమౌంట్ నేను ఆ ప్లాట్ కొని నీకు తీస్తే కూడా స్టిల్ నా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్తో నా ఫ్యామిలీకి ఏమన్నా అవుతే మేము ఇంకొక 2 years మేము బ్రతకొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరేమనుకుంటున్నారు, నేను 35 lakhs ఇచ్చి ఆ ప్లాట్ కొంత అని ఆఫర్ చేశారనుకుంటున్నారా? నో. నేను ఆ లేడీకి ఏం ఆఫర్ ఇచ్చినా తెలుసా? మీకు ఇది అన్యాయం అనిపించవచ్చు, బట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటారు వరల్డ్లో. ఓకే, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. నేను ఆ లేడీకి చాలా పెద్ద ఫేవర్ చేస్తున్నాను. అంత ఇమ్మీడియట్గా ఎవరు క్యాష్ ఇవ్వలేడు. నేను 15 lakhs ఆఫర్ చేశాను, స్ట్రైట్ ఫార్వర్డ్ 15 lakhs. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ ప్లాట్ ఎన్నో ఏళ్ళ క్రితం, నాకు తెలిసి ఒక 2017లో ఎప్పుడో వాళ్ళు కొన్నది అబౌట్ 9 lakhsకి కొన్నారనమాట. ఆల్ రైట్, సో స్టిల్ వాళ్ళు ప్రాఫిట్లోనే ఉన్నారు బై 6 lakhs. నేను 15 lakhs ఆఫర్ చేసిన. సో వాళ్ళకి నేను లాస్ క్రియేట్ చేస్తలేను, వాళ్ళకు పెద్దగా అన్యాయం చేస్తలేను. వాళ్ళకి యాక్చువల్లీ నేను రెడీగా ప్రొవైడ్ చేస్తున్నాను లిక్విడ్ వైట్ క్యాష్. ఓకే, సో నేను 15 lakhs అన్నా. ఆ లేడీ అన్నది లేదండి 15 lakhs ఎట్లా, మార్కెట్ వాల్యూ చాలా ఉంది, మీకు తెలిసిందే కదా. సో నేను అన్నాను కరెక్ట్ అండి, కానీ మీరు మార్కెట్ వాల్యూ లాగా అమ్మాలంటే మీకు కొన్ని నెలలు అవుతుంది, మీకు టైం లేదు. సో దిస్ ఈజ్ ద థింగ్, ప్లీజ్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ దట్ ఐఎమ్ గివింగ్ యూ. ఓకే, ఇంకొక రూల్ పెట్టిన, డిసిషన్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా నేను 1/2 hour టైం ఇస్తారు, ఇక్కడనే మీరు కూర్చొని డిసిషన్ తీసుకుంటారు. మీరు ఎస్ అంటే మనము పెన్ అండ్ పేపర్ తీసుకొని ఒక అగ్రిమెంట్ రాసుకుంటాము, రెవెన్యూ స్టాంప్ పెట్టి దానిపైన మనం సైన్ చేస్తాం. నేను మీకు 1 lakh rupees ట్రాన్స్ఫర్ చేస్తా, ఆ ట్రాన్సాక్షన్ నెంబర్తో మనము అగ్రిమెంట్ రాసుకుంటాం. రేపు మార్నింగ్ ఇమ్మీడియట్గా మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాము. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు ఇలా పెట్టే టైంలోనే నేను మొబైల్ ఫోన్ తీసుకొని ఇమ్మీడియట్గా మీకు మిగిలిన 14 lakh rupees నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను అన్న. తన లేదండి అన్నారు. ఎవరెవరికి ఫోన్ చేశారు. నేను 30 minutes టైం ఇచ్చిన ఎగ్జాక్ట్గా ఇక్కడనే కూర్చున్నప్పుడు. ఫైన్ వికాస్, ఓకే ఎలాగో మాకు ఎమర్జెన్సీ ఉంది, ప్లస్ నువ్వు ఇమ్మీడియట్గా క్యాష్ ఇస్తా అంటున్నావు అన్నారు. సో 1 lakh rupees ట్రాన్స్ఫర్ చేసేసి ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ రాసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. సో ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ, ఐ ఓన్ ఇట్. ఓకే, సో ఐ హ్యావ్ అక్వైర్డ్ ఎ న్యూ పీస్ ఆఫ్ ల్యాండ్ ప్లాట్ రెసిడెన్షియల్ ఆఫ్టర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, 250 square yards, gated community, fully approved. సో ఇంకొక మంచి విషయం ఉంది దీంట్లో ఏంటంటే, నేను నా ఎమర్జెన్సీ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉన్నాయన్నమాట. సో మంచి గవర్నమెంట్ బ్యాంక్లో ఉన్నాయి. సో దాంట్లో నేను ఏం చేశానంటే యాక్చువల్గా ఎఫ్డి బ్రేకే చేయలేదు. నేను ఫిక్స్డ్ డిపాజిట్ పైనకేని ఒక ఓవర్ డ్రాఫ్ట్ అని వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాది 20 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకోండి. ఓకే, నేను సింపుల్గా ఆన్లైన్ లాగిన్ చేస్తే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఓవర్ డ్రాఫ్ట్ అనేసి. సో నా ఫిక్స్డ్ డిపాజిట్ అలానే ఉంటుంది, దానిపైన నాకు ఇంట్రెస్ట్ వస్తుంటుంది. పర్ ఇయర్ అబౌట్ 7% నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పైన. సో నేనేం చేస్తానంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని ఇరగొట్టును, నేను సింపుల్గా ఒక ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నాను 15 lakhs ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పైన. సో ఆ 15 lakhs లిక్విడ్ వైట్ క్యాష్ నా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. రైట్, అకార్డింగ్ టు లా నేను ఇప్పుడు లోన్ తీసుకున్నాను. కానీ ఆ లోన్ ఒక పర్సనల్ లోన్ తీసుకుంటే 10%, 12%, 15% పర్ యానం ఇంట్రెస్ట్ లాగా కాదు. ఈ లోన్ నాకు 1% పర్ ఇయర్ ఇంట్రెస్ట్ అంతే, ఓన్లీ 1% పర్ ఇయర్. ఎందుకంటే ఆ బ్యాంక్ నాకు ఆల్రెడీ 7% ఇంట్రెస్ట్ ఇస్తుంది నా ఫిక్స్డ్ డిపాజిట్ పైన. సో బ్యాంక్ విల్ ఓన్లీ ఛార్జ్ 1% ఎక్స్ట్రా దాన్ వాట్ దే ఆర్ గివింగ్ మీ. సో యాక్చువల్ ఇంట్రెస్ట్ ఈజ్ 8%. నాకు 15 lakhs
ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారు కదా, కానీ 7% బ్యాంక్ కూడా నాకు ఇయర్ ఆన్ ఇయర్ ఇస్తుంది. సో 7% మైనస్ 8% ఈజ్ 1% ఓన్లీ లెఫ్ట్ కదా. సో 1% అండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ కడుతున్నాను. సో నేను నెల కొద్ది అమౌంట్ కట్టుకొని ఆ 15 lakhs ఓవర్ డ్రాఫ్ట్ క్లియర్ చేసేస్తాను. సో నేను ఆ 15 lakhs యూజ్ చేసి ఈ ప్లాట్ కొన్నది కూడా నా ట్యాక్స్ పెయిడ్ మనీలకి ఏం కాదు. అంటే ఇప్పుడు నా శాలరీ ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను నెలకు ₹1,00,000 సంపాదించాలి టేక్ హోమ్ అంటే నాది 1,30,000 అంటే 1.3 to 1.4 lakhs శాలరీ నాది ఉండాలి. ట్యాక్స్లు గీక్స్లు అన్నీ కట్ అయిన తర్వాత 1,00,000 వస్తుంది. సో ట్యాక్స్ పెయిడ్ మనీతోని మీరు ఏదన్నా కొంటుంటే మీరు బై డిఫాల్ట్ 30% ఎక్కువ కడుతున్నారు దానికి. కానీ నేను ట్యాక్స్ పెయిడ్ మనీలకి ఏం కొనలేదు, నేను లోన్ తీసుకున్నాను యాజ్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ పేయింగ్ ఓన్లీ 1% ఇంట్రెస్ట్. కరెక్ట్. అండ్ దట్ ఈస్ నాన్ ట్యాక్స్ పెయిడ్ మనీ. ఎందుకంటే లోన్ పైన మనం ట్యాక్స్ కట్టం. ఇది కొద్దిగా మీరు కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, మీరు అకౌంటింగ్ ఫైనాన్స్ ఇవన్నిట్లో కొద్దిగా ఇంకా సబ్జెక్ట్ మీరు చదవలేదు అంటే. సో రీపేమెంట్ ఆఫ్ దట్ లోన్ విల్ ఆల్సో నాట్ బీ డన్ ఫ్రమ్ మై tax paid salary money. It will be done from my business money. Okay. Businesses expenses చూపించుకోవచ్చు, ఆ ఎక్స్పెన్సెస్ ఈ లోన్ని రీపేమెంట్ చేస్తాయి. సో నౌ కూర్చొని నేను నా శాలరీ అమౌంట్లకి ₹1 తీయకుండా నేను ఒక కొత్త ప్రాపర్టీ కొనుక్కున్నాను. సో 20 lakhs ఎలా ప్రాఫిట్ అయింది అంటారా? ఇక్కడ ఆ ప్రాపర్టీ వాల్యూ 35 lakhs, నేను కొన్నది 15 lakhsకి. సో ఇమ్మీడియట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్ పేపర్స్ నేను 20 lakhs ప్రాఫిట్ గెయిన్ చేశాను. కానీ నేను అమ్మను. ఐ వాంట్ టు కీప్ దట్ ప్రాపర్టీ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ జనరేషన్కి నేను పాస్ ఆన్ చేసేస్తాను అది. కానీ ఎప్పుడన్నా నాకు అవసరం ఉండి అమ్మాలంటే కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు ఇప్పుడు రేపు అమ్మినా నాకు 20 lakhs ప్రాఫిట్ వస్తుంది దానిపైన. సో దట్ ఈస్ హౌ ఐ హావ్ ప్రాఫిటెడ్ 20 lakhs ఇన్ 1 single day. ఇదంతా ఎలా జరిగింది? బికాజ్ నేను ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది మెయింటైన్ చేశాను, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాను. ఇంకా మీ ఎమర్జెన్సీ ఫండ్స్ ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో రికరింగ్ డిపాజిట్లోనే ఉండాలి. ఓకే, అంటే రికరింగ్ డిపాజిట్లో ఒక అమౌంట్ జమ అయిన తర్వాత దాన్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్కి మూవ్ చేసేసేయాలన్నమాట. అంటే పర్ ఇయర్ మీరు 6 lakhs సేవ్ చేశారు, 6 lakhs సేవ్ చేసిన తర్వాత ఆర్డీ క్లోజ్ చేసేస్తారు. రికరింగ్ డిపాజిట్ దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్కి మూవ్ చేయాలి. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు ఓవర్ డ్రాఫ్ట్ దొరుకుతుంది, రికరింగ్ డిపాజిట్లో మీకు ఓవర్ డ్రాఫ్ట్ దొరకదు. వావ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మై గోల్ ఈస్ టు బై 1 piece of real estate every single year. అది చాలా కష్టమైన ప్రాసెస్, కానీ ఐ వాంట్ టు కీప్ ట్రయింగ్ దట్. సో మీకు ఇలాంటి విషయాలపైన మన క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, సింపుల్గా లాగ్ ఆన్ టు onewaytolife.com. onewaytolife.com is my consulting firm. లైఫ్, రిలేషన్షిప్స్, కెరియర్, బిజినెస్ ఇవన్నిటి గురించి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సింపుల్గా మీ మొబైల్ ఫోన్లో మీరు ఈ వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఫస్ట్ లింక్లో onewaytolife.com ఉంటుంది. ఓకే, ఆ లింక్ క్లిక్ చేయండి, మొత్తం వెబ్సైట్ చదవండి. మీరు ల్యాప్టాప్లో చూస్తున్నారంటే డైరెక్ట్గా బ్రౌజర్లో గూగుల్ క్రోమ్లో టైప్ చేయండి onewaytolife.com అండ్ మొత్తం వెబ్సైట్ చదివి అక్కడనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ క్లిక్ చేయండి, నాకు మెసేజ్ పంపించండి, నేనే మీకు రిప్లై చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ వీ కెన్ టాక్ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, బిజినెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వగేరా. అండ్ రీసెంట్గా నాది ఒక స్టార్టప్ నేను స్టార్ట్ చేశాను, దాని పేరు interviewhighway.com. సో interviewhighway.com is a job portal just like naukri.com and monster.com. సో మీరు interviewhighway.comకి వెళ్ళి అక్కడ మీరు ఒక క్యాండిడేట్లా రిజిస్టర్ కావచ్చు అండ్ అక్కడ కంపెనీస్ వస్తాయి, మీ ప్రొఫైల్ చూసి మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. టేక్ కేర్. బాయ్.